మనం కంబోడియాలోనే పచ్చి సూప్ నూడిల్స్ తినడానికి వచ్చాం. చాలా వెరైటీగా ఉంటుంది. సో మీరు చూసుకుంటే పచ్చి సూప్ నూడిల్స్లోని మనకి ఆ పువ్వులు, అన్ని రకాల పువ్వులు, ఆకులు, అన్ని రకాల అలమలు, చాలా గడ్డి గోంగూర వేస్తారనమాట. మీరు చూసారా అవి ఆ పువ్వులు కూడా పడతాయి. అటువంటి పువ్వులు, కొన్ని గడ్డి, ఎల్లో కలర్ పువ్వులు వేసింది ఆంటీ గారు. అవన్నీ వేసాక దాంట్లో నూడిల్స్ వేస్తారనమాట. అలాగా వండిన చేతితో చేసిన నూడిల్స్, పచ్చి సూపు నూడిల్స్ మీరు చూసుకోవచ్చు. ఆ నూడిల్స్లోని వీళ్ళు కోడి కాళ్ళతో తయారు చేసిన సూపీలు వేస్తారు. ఏది కోడి రక్తంతో సూపు తయారుతుంది, అది వేస్తారు. అది వేసి తింటారనమాట. ఇప్పుడు చూడండి ఎలా వేస్తుందో, చాలా బాగుంటుంది. రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. పువ్వాకుల సూపు వచ్చింది, ఎలా ఉందో చూసి చెప్తాను. పువ్వాకుల సూపు, పువ్వులు, ఆకులు, అలమలు, బోల్ రకాల పువ్వులు వేసి ఇచ్చారు కదా. చాలా చాలా బాగుంది.